ఎందుకు ఏప్రిల్ మిడ్లోనే ఇంత ఎండలు కాస్తున్నాయి? ఈ ఎండలు కాస్త మనకు మే జూన్లో కాలి, బట్ ఇప్పుడు ఎందుకు ఇంత ఎండలు ఉన్నాయి? చూసుకోండి ఫ్రెండ్స్, మెడిటేరియన్ నుండి ఒక విండ్ స్టార్ట్ అవుతుంది. ఆ విండ్ పేరు వచ్చేసి వెస్టర్న్ డిస్టర్బెన్స్ విండ్. ఈ విండ్స్ మనకి ఇండియా పైన ఇంపాక్ట్ చూసినప్పుడు మనకు పాజిటివ్ వెదర్ ఉంటుంది. అంటే వర్షపాతం నమోదవడం, స్కైలో క్లౌడ్స్ ఫామ్ అవ్వడం అండ్ కూల్ కూల్ విండ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏదైతే వెస్టర్న్ డిస్టర్బెన్స్ విండ్స్ ఉన్నాయో అది మన భారతదేశానికి ఇంపాక్ట్ ఇప్పుడు చూపేయలేదు. అందుకే ఏదైతే సన్ ఉందో, సన్ రేస్ డైరెక్ట్గా అర్త్ మీద పడుతున్నాయి, అంటే ఇండియా మీద పడుతున్నాయి. ఏదైతే డైరెక్ట్గా పడుతున్నాయో మనకు హీట్ రేడియేషన్ ఎక్కువ అయిపోయింది, భూమి పైన హీట్ రేడియేషన్ ఎక్కువ అయిపోయింది. ఆ రేడియేషన్ పైకి వెళ్ళినప్పుడు, అర్త్ నుండి స్కైకి వెళ్ళినప్పుడు, స్కైలో ఆల్రెడీ ఒక హీట్ ఎనర్జీ ఉంది, దాని పేరు వచ్చేసి హీట్ డోమ్ ఉంది. ఆ హీట్ డోమ్ ఏం చేస్తుందంటే కింద నుండి ఏదైతే రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ రాకుండా ఆపేస్తుంది. అందుకే మన భారతదేశంలో ఎక్కువ టెంపరేచర్ ఉంది, ఎక్కువ ఎండలు కాస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంత హైయెస్ట్ టెంపరేచర్ ఉండొచ్చు ఈ సమ్మర్లో చెప్పండి? అండ్ ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కదా, ప్రికాషన్స్ ఏమంటే నీళ్ళు ఎక్కువ తాగండి, ఎమర్జెన్సీ టైంలో మాత్రమే బయటికి వెళ్ళండి, మామూలు టైంలో బయటికి వెళ్ళొద్దండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.